మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుస్మా రామయ్య జిల్లా పరిషత్ బాలుర స్కూల్ కి అయితే ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ ప్రస్తుతం ఈ రోజు అయితే 10th క్లాస్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పిల్లలు ఎలా రాశారు, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, అసలు వాళ్ళకి టఫ్ ఇచ్చారా ఎలా ఇచ్చారా అనేది అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీ పేరు? నా పేరు ఉస్మాన్. ఎట్లా అనిపించింది? పేపర్ ఎలా ఉంది? ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంది. ఎక్కువ స్ట్రిక్ట్ ఎక్కువ ఈజీగా లేకుండా నార్మల్ గా జరిగింది ఎగ్జామ్ పేపర్స్ అయితే ఎక్కువ టఫ్ గా ఏమి ఇవ్వలేరు. అంటే అన్ని క్లాసెస్ ని బట్టి ఇచ్చారు. అంటే ఇట్లా డల్లర్స్ కి ఒకలాగా, క్లెవర్స్ కి ఒకలాగా, నార్మల్ యావరేజెస్ కి ఒకలాగా. అంటే ఇప్పుడు ఆ ఎగ్జామ్ ని ప్రతి ఒక్కరు రాయగలుగుతారు. అంటే ప్రతి ఒక్కరికి పాస్ రేట్ అనేది ఎక్కువ ఉంటది ఎగ్జామ్స్ ద్వారా. నేనైతే మార్క్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను. ఐ ఎక్స్పెక్ట్ 10 GPA ఇన్ దిస్. నీ పేరు? కీర్తన్. ఎక్కడ చదువుకున్నావు? గర్ల్స్ స్కూల్. గర్ల్స్ స్కూల్లో చదువుకున్నావా? ఇక్కడ సెంటర్ పడ్డది. ఎలా అనిపించింది ఎగ్జామ్? ఎలా రాసావు? బాగా అనిపించింది. క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి? టఫ్ ఉన్నాయా లేకపోతే ఈజీ ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఈజీ ఉన్నాయి. ఈజీ ఉన్నాయా? ఎట్లా ఎన్ని వస్తాయి మార్క్స్? ఎన్ని వస్తాయి? 9 బాగా అనుకుంటున్నాను. 9 బాగా అనిపించింది ఎగ్జామ్ అయితే. ఇక్కడ మరి మీకు ఏమేమి ఏర్పాటు చేశారు? వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఎలా అన్ని బాగానే ఉన్నాయా? మీ పేరు? శ్రీనిధి. ఎట్లా అనిపించింది ఎగ్జామ్? ఎలా రాసావు? ఓకే గుడ్. అన్ని అటెంప్ట్ చేసిన, పేపర్ చాలా ఈజీగా వచ్చింది. మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సార్ వాళ్ళు ఎలా అంటే ఏమైనా చెప్పారేమన్నా? నో స్ట్రిక్ట్ గానే జరిగింది. బాగా జరిగిందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ టాయిలెట్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేశారా? మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగిన? ఏం లేవు. వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని బాగా. ఓకే. నీ పేరు? అనుష్క. నువ్వెలా రాసావు? బాగా రాసా, ఈజీగా వచ్చింది. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన. అన్ని క్వశ్చన్స్ కి అన్ని మొత్తం రమంచవారు. బాగా రాసిన. ఎక్కడ మీరు? ఇక్కడేనా? చిన్న అంటే ఇక్కడ కాదు, హాస్టల్ చిన్న పోలా. అక్కడ అయితే ఇక్కడ సెంటర్ పడింది. మీ పేరు? కీర్తన. నువ్వెలా రాసావు? మంచిగా రాసిన, ఈజీ వచ్చింది. అన్ని అటెంప్ట్ చేసిన, సో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మంచిగా అనిపించింది. మొత్తం ఆల్ టోటల్ మంచిగా వస్తాయి. అత్తే 10 GP గెయిన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చెప్తావా? పేరు? భావన. ఎట్లా రాసినావు ఎగ్జామ్? చాలా బాగా వచ్చింది. పేపర్ ఈజీ ఉందా? ఎట్లా? ఈజీగానే వచ్చింది. GPA వస్తుంది. నేనైతే కంపల్సరీగా 10 అని అనుకుంటున్నా. 10/10. ఎస్. కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నా. అంత బాగా రాసినాం, అంత బాగా వచ్చింది. ఇక్కడ మరి టీచర్స్ ఏమైనా హెల్ప్ చేశారా? ఇక ఏం చేయలేదు, బట్ కొంచెం ట్రై అయితే అయింది. ట్రై చేశారు అంటే మంచి టఫ్ ఉంటేనేమో కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారు, కానీ కొంచెం టఫ్ ఏం లేదు, ఈజీగా వచ్చింది పేపర్. బాగుంది. నెక్స్ట్ రేపటి పేపర్లు ఎలా ఉంటాయి అనుకుంటున్నావు? దీన్ని బట్టి చూస్తే రేపటి కూడా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? శ్రీజ. నువ్వెలా రాసావు ఎగ్జామ్? చాలా బాగా రాస్తాను. బాగుందా? బాగుంది. ఈజీ వచ్చింది. రేపటి పేపర్ కూడా ఈజీ ఉంటుంది. ఈజీ అనుకుంటున్నా. సరే, ఓకే, థ్యాంక్ యూ అక్క. హలో సార్, మీ పేరు? నా పేరు మోతిలాల్ అండి. పుష్పరామయ్య జడ్పీహెచ్ఎస్ శివనగర్ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మా పాఠశాలలో 230 మంది విద్యార్థులను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి ఎగ్జామ్ తెలుగు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు పాఠశాల ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది. ఫ్యాను, లైటు, తర్వాత రన్నింగ్ వాటరు, తర్వాత డ్రింకింగ్ వాటరు, ఆ టోటల్ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా విద్యార్థులకు కూడా వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ముందు తీసుకోవడం జరిగింది. కనుక వాళ్ళకు కొంచెం మనోధైర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగానే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష నిర్వహించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది సార్? మేడం, విద్యార్థులను అనుసరించి ఉంటుంది మేడం. అన్ని అంటే అబవ్ యావరేజ్, మిడిల్ యావరేజ్, తర్వాత లో యావరేజ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. విద్యార్థులు మంచిగానే రాస్తుంది మేడం. పర్లేదు, అంతే. ప్రాబ్లం ఏం లేదు మేడం. వాళ్ళకంటే చదివే విద్యార్థులను బట్టి ఉంటుంది. అది ఎలా రాయాలా ఏందనేది చదివే విద్యార్థులను బట్టి ఉంటుంది. ప్రశాంతంగా రాశారు పిల్లలు. ఓకే మేడం. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఈఓ సార్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఏమేమి ఏర్పాట్లు చేసారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజు అయితే ప్రారంభమైనాయి. దాని గురించి మీరు ఏమేమి ఏర్పాట్లు చేశారు?
మన సిరిసిల్ల జిల్లాలో మొత్తం 35 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 35 సెంటర్స్లలో మొత్తం నియర్లీ 6,500 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. సో ఈ స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఫర్నిచరు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక 2 పోలీస్ కానిస్టేబుల్, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ లెక్క కాకుండా ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 5 minutes గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో 5 minutes గ్రేస్ పీరియడ్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని ఏర్పాటు చేసినాము. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలలో ఏంటంటే ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్, ముగ్గురు కూడా ఉంటారు. వీళ్ళు కూడా ర్యాండమ్గా స్కూల్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు, సెంటర్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎక్కడ కూడా ఎట్లాంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా వీళ్ళు కూడా రెగ్యులర్గా చూస్తుంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగాయా సార్? అంటే పిల్లలు ఏమన్నా అంటే ఎగ్జామ్స్ హాల్లో ఎలా ఉంది వాళ్ళ ఎగ్జామ్స్, అంటే పేపర్ టఫ్ ఉందా, కొంచెం ఈజీ ఉందా, మీకు తెలుస్తుంది కదా సార్? పేపర్ టఫ్ అన్నట్టుగా ఎక్కడ ఏం రాలేదు. ఈ రోజు అయితే స్టూడెంట్స్ చాలా సెంటర్లో, నేను కూడా వేములవాడలో సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ అందరు కూడా చాలా ఫ్రీగా రాస్తున్నారు. ఎట్లాంటి పేపర్ అయితే ఈ రోజు టఫ్ రాలేదు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు స్టూడెంట్స్ అన్నారు. మేము కూడా ఆల్రెడీ బ్యాట్స్ తీసుకున్నాం పిల్లల్ని, ఓకే బాగుంది, మంచిగా వచ్చింది, కొంచెం ఈజీ ఉంది, బాగా రాసామన్నారు. ఆరోగ్యపరంగా పిల్లల దగ్గర ఏమైనా సమస్యలు అట్లాంటి ఉన్న వాళ్ళకు కంపల్సరీగా మనం స్క్రైబ్స్ అరేంజ్ చేస్తాం. 10th క్లాస్ స్టూడెంట్ ఉంటే 9th క్లాస్ పిల్లల్ని వాళ్ళకి అటాచ్ చేసేసి వీళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా స్క్రైబ్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.